జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అర్చకులు ఆదివారం స్వామివార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ దత్తత ఆలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదిన వేడుకల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చకులు పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి కళ్యాణ క్రతువు కన్నుల పండవగా జరిపారు. భక్తులు భారీగా పాల్గొని కళ్యాణోత్సవం తిలకించి పరవశం చెందారు. అనంతరం స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఓ సంకటాల శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తల మండలి సభ్యులు సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అరిష్ట శాంత్యర్థం సకల దుర్దోష పీడ పరిహార అధానంత వేర్యస్సు శ్రీమదాది నారాయణస్య మరి కన్యాదానం చేయడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత ప్రతివార్షిక కళ్యాణోత్సవ పూజాఖ్య కర్మని నమస్కారం చేయండి. చెప్పండి అందరూ కూడా. విదేహి పరమాం శ్రియం రూపం దేహి జయం దేహి చంద్రమా అందరూ కూడా అత్యంత ఆనుకూలిత ఫలసిద్ధిరస్తు శుభ ఏకాదశ స్థాన ఫలసిద్ధిరస్తు. పుష్పాలంకారం కృత్వా ఒకసారి ముందుకు రండి. చప్పట్లు అందరూ ఒకసారి చప్పట్లతో స్వామివారికి ప్రియమైన సమర్పణ చేయాలి. చప్పట్లు ఒకసారి. మీరు చప్పట్లు పెడితే నాకే వినబడతలేదు. వైకుంఠంలో ఉన్న రామచంద్రుడికి ఏం వినబడతారు చెప్పండి. గట్టిగా సీతారామచంద్ర భగవానికి శ్రీరామాతాకి రూపాం పుష్పం పుష్పభగవాన్ భగవాన్ శుభాంతరతే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామనవమి పురస్కరించుకొని ధర్మపురి దత్తత దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం తిమ్మాపూర్ గ్రామంలో ఈ రోజున అభిజిత్ ముహూర్తానికి స్వామివారి కళ్యాణము తిరుక్కళ్యాణము అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. అందులో భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తమ పేరు గోత్రమాలతో కళ్యాణాన్ని జరిపించుకొని తరించినారు.